హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో మీకు గనక ఎత్తుపళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, సందు పళ్ళు కానీ ఎగుడుదేడుగా ఉన్నా, అంటే పళ్ళ వరస సరిగ్గా లేకుండా స్మైల్ అనేది ప్రాపర్గా చేయడానికి ఇబ్బంది అవుతుంది అని అంటే గనక ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే దీనికి ఉన్న ఆప్షన్స్లో మనకి బ్రేసెస్ ఉంటుంది, అలైనర్స్ ఉంటుంది. ఈ బ్రేసెస్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏది ఎందుకు బెస్ట్, ఎవరికి బెస్ట్, ఎట్లా చూస్ చేసుకోవాలని నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి డిపెండింగ్ ఆన్ మెటీరియల్ రెండు రకాల బ్రేసెస్ ఉంటాయి. అంటే ఒకటి మెటల్, ఇంకోటి సిరామిక్. మెటల్ అంటే ఏంటి, స్టీల్ లాగా ఉంటుంది, చూడంగానే దూరం నుండైనా కనబడుతుంది. సిరామిక్ అంటే ఏంటి, సేమ్ పంటి కలర్లో బ్రేసెస్ ఉంటాయి. అక్కడ కూడా బ్రాకెట్ ఉంటుంది, దాని లోపల వైర్ ఉంటుంది, దానికి కూడా ఎవ్రీ మంత్ రావాలి, అంత రావాలి, కానీ చూడ్డానికి మాత్రం అంత ఈజీగా కనబడదు, దగ్గర నుండే కనబడుతుంది. ఈ రెండు అంతే పనిచేస్తాయి. కేవలం మనకు చూడడానికి బాగుండాలి, అంత ఈజీగా ఏర్పడొద్దు అన్న థాట్కి మాత్రమే మనం కొంచెం ఎక్కువ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎలాంటి టెక్నిక్ వాడతాము అనే దానిపైన మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి బేసిక్ ఆర్ ట్రెడిషనల్, రెండవది సెల్ఫ్ లైగేటింగ్. బేసిక్ ఆర్ ట్రెడిషనల్ అంటే ఏంటి అని అంటే మీకు ఇక్కడ బ్రాకెట్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, అంటే మోస్ట్ ఆఫ్ ద టూత్ సర్ఫేస్ ఆక్యుపై అవుతుంది అన్నట్టు, దానివల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. రెండవది అక్కడ వైర్ పెట్టేసి దానిపైన ఎలాస్టిక్ వేస్తాం. ఎలాస్టిక్ అంటే ఏంటి, రబ్బర్ బ్యాండ్స్ వేస్తాం. సో ఈ రబ్బర్ బ్యాండ్స్ తోటి మనకు ఫోర్స్ పడతా ఉంటుంది. సో ఈ రబ్బర్ బ్యాండ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, మనం ఏం ఫుడ్ తిన్నా దానికి అతుక్కొని, జిగట లాంటి వస్తువు కదా, అతుక్కొని మనకి ఈజీగా బ్రష్ చేసుకోవడానికి అంత రాదు, ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఎలాస్టిక్ వల్ల ఫోర్స్ పడుతుంది. ఎలాస్టిక్ వల్ల ఫోర్స్ పడ్డప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం బాక్స్ కి రబ్బర్ బ్యాండ్ వేసినాము, 1 month తర్వాత ఇస్తే ఆ రబ్బర్ బ్యాండ్ లో టెన్షన్ ఉండదు. అంటే దాని అర్థం ఏంది, నేను ఎలాస్టిక్ వేసిన రోజు అయితే ఎంత ఫోర్స్ పడుతుందో మీరు మళ్ళీ 1 month కి వచ్చేసరికి అంతే ఫోర్స్ ఉండట్లేదు. సో ఇక్కడ ఫోర్స్ అనేది స్టాండర్డ్ గా లేదు, సేమ్ ఫోర్స్ లేదు, కాబట్టి మనం కావాల్సిన మూమెంట్ మనకు చూడాలి అని అంటే ఎక్కువ ఫోర్స్ వాడాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఇంకో రకం ఉంటుంది, ఏంది, సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అంటాం. సెల్ఫ్ లైగేటింగ్ బ్రేస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక మెటల్ క్లిప్, మెటల్ డోర్ లాంటిది వస్తుంది, అది ఓపెన్ చేసేసి అక్కడ ఉన్న స్పేస్లో వైర్ క్లోజ్ చేసి వైర్ టైట్ చేస్తే చాలు మనకు ఫోర్స్ పడుతుంది. ఈ బ్రాకెట్ చిన్నగా ఉంటుంది, కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మనకి ఎలాస్టిక్స్ ఉండవు కాబట్టి ఈ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ప్లస్ ఈ ఫోర్స్ అనేది కాన్స్టెంట్, నేను వైర్ టైట్ చేసిన రోజు ఎంత ఫోర్స్ ఉంటుందో మీరు మళ్ళీ 1 monthకి వచ్చేసరికి కూడా అంతే ఫోర్స్ ఉంటుంది. సో ఫోర్స్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి వీలైనంత తక్కువ ఫోర్స్ తోటే మనం అనుకున్న మూమెంట్ తీసుకురావచ్చు. సో మీకు కనుక ఇలాంటి సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే టెక్స్ట్ చేయండి. మేము వీలైనంత తొందరగా మీకు మేము రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్.